హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పులు చేసి కట్టలేక లైఫ్ అంతా బాధపడుతూ ఇంట్లోనే సతమతం అవుతూ ఈఎంఐలతో అలాగే అప్పులతో ఎవరు ఎప్పుడు వస్తారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలీదు, లైఫ్ అంతా ఒక రిస్క్గా ఉంటూ లైఫ్ అంతా ఒక భారంగా ఉంటూ లైఫ్ని ఏం లైఫ్ రా ఇది, చనిపోదాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. 100లో ఒక 90 మంది అయినా అప్పులతో సతమతం అవుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకు అంటే మీకు ఎలా ఖర్చు చేయాలి, మనీని ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఫ్యూచర్ కోసం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే ఎలా మనీని స్పెండ్ చేయాలో తెలియకపోవడం, లేదంటే విచ్చలవిడిగా ఖర్చులు చేసేయడం, లేదంటే ఒక అవగాహన అయితే ఉండదు. సో మనీ అప్పు వస్తుంది కదా అని చెప్పి లక్షలు లక్షలు అప్పులు తీసుకొని ఆ అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని సో అప్పుల మీద అప్పులు అయిపోతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, అప్పులు వాళ్ళు ఒక పక్క కాల్ చేస్తూ ఉంటారు. సో లైఫ్ అంతా చాలా నరకంగా అయితే ఉంటుంది కదా. సో అలా కాకుండా అప్పులు తీరాలి అంటే ఎలా, మనం ఎన్ని వేస్లో అప్పులను అయితే తీర్చేయచ్చో వీడియోలో చూద్దాము. వీడియో చూసేక ముందు లైక్ ఇవ్వండి, చాలామందికి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అప్పులు తీసుకొనున్నా అప్పులు ఇచ్చున్నా కూడా ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మైండ్ సెట్ని అయితే మార్చుకోండి. పొద్దున లేచిందానే ఫీల్ అవుతూ ఈఎంఐలు కట్టాలి, అప్పులు కట్టాలి, ఎలారా అని అనుకోకుండా మీ మైండ్ సెట్ని అయితే మార్చుకోండి. అప్పులు అయ్యింది, ఇంకెలా కట్టాలి, ఎలా తీర్చాలి, తెలుసో తెలియకో అప్పులు చేసేసాం, అక్కడ నుంచి మనం బయట ఎలా పడాలి. చాలామంది వేస్ట్గా కాకుండా యూజ్ అయ్యే అప్పులు అయితే చేస్తుంటారు. ఒక పెళ్ళికో, ఒక ఇల్లు కట్టడానికో, ఒక ల్యాండ్ కొనడానికో, లేదంటే ఇంకేదైనా వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చడానికనో, లేదంటే ఏదో ఒక రకంగా అప్పులు అయితే చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయంలో నష్టం వచ్చిందనో చాలా వరకు అప్పులు అయితే చేస్తుంటారు కదా. సో దాన్ని తీర్చాలి అనే ఒక మైండ్ సెట్ని మీరు పెట్టుకోండి. మీ మైండ్ సెట్ని మీరే మార్చుకోండి. ఎలాంటి బాధ పడకుండా ఈఎంఐల నుంచి, అప్పుల నుంచి ఎంత తెలివిగా బయటపడాలి, సో మనం ఎక్కడ మన మనీని స్పెండ్ చేస్తే మనం ఎలా అప్పులైతే తీర్చేయచ్చు అనేది మీకు మీరే రియలైజ్ అవ్వాలి, మీకు మీరే రాసుకోవాలి, మీకు మీరే రియలైజ్ అయ్యి అప్పుల గురించి ఆలోచించాలి. కొంతమంది అప్పుల గురించి ఆలోచిస్తే టెన్షన్ వచ్చేస్తుందని అప్పుల గురించి ఆలోచించరు. సో అలా ఆలోచించకపోతే ఎవడు కడతాడండి అప్పులు? మీరే కట్టాలి కదా. సో అందుకే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోకుండా అప్పుల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేయండి. అది ఫస్ట్ వే. నెక్స్ట్ వచ్చేసి తొందరగా తీర్చేయాలి. ఒకవేళ మీకు అప్పులు ఉంటే కనుక ఎలా తీర్చాలి, ఎక్కడ మనం ఖర్చుని తగ్గించుకొని ఎలా అయితే మనం అప్పుల్ని త్వరగా తీర్చేయాలి అని ఒకసారి మీకు మీరే తెలుసుకోండి, మీకు మీరే రియలైజ్ అవ్వండి ఎలా అప్పులు తీర్చాలి అని చెప్పేసి. అది ఇంకొక మార్గం. నెక్స్ట్ వచ్చేసి హానెస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మీరు అప్పులు ఇచ్చారు, లేదంటే మీరే అప్పులు తీసుకున్నారు అంటే మీరు వాళ్ళకి హానెస్ట్గా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి. మీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు. సో మీరు ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపు ఇవ్వాలి, మీకు మనీ వస్తుంది అంటేనే చెప్పండి. లేదు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఇంకొక 1 మంత్ ఆగిస్తాను అని మాత్రం అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్తే గరుడ పురాణంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడండి. సో అప్పులు తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా మోసం చేశారనుకోండి, మీరు బాగుపడరు. మీ లైఫ్లో మీ వైఫ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ కానీ అస్సలు బాగుపడదు. అందుకే చెప్తున్నాను, హానెస్ట్గా ఉండండి, ఎవరిని మోసం చేయొద్దు. అప్పులు తీసుకున్న వాళ్ళైతే తొందరగా అప్పులు ఇచ్చేయండి. సో లేదు మేము ఎవరి దగ్గర అప్పులు చేయలేదండి, ఇంతకీ ఇవ్వలేదు అన్నా కూడా హ్యాపీనే. సో హానెస్ట్గా ఉండండి. నెక్స్ట్ ఎగ్జైటెడ్గా ఉండండి. మీరు ఫస్ట్ అప్పులు కట్టాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ మీలో ఉండాలి. అలాంటప్పుడే మీరు అప్పులు అయితే తిరిగి కట్టగలుగుతారు. కొంతమంది అప్పు అంటే భయంగా అమ్మో అప్పు కట్టాలి అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. సో దాన్ని కూడా మీరు తెలివిగా ఎక్కడ బయటపడాలి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అప్పులు తీర్చాలి. సో ఈ ఒక న్యూ జనరేషన్కి మనం అప్పులు ఎలా తీర్చాలి ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. సో అలాంటప్పుడే మనం అప్పులను అయితే తొందరగా తీర్చగలుగుతాము. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గించుకోండి. బడ్జెట్ ప్లానింగ్ అయితే చేసుకోండి. చాలామంది బడ్జెట్ ప్లానింగే ఉండదు.
వస్తుందా, ఈరోజు వచ్చిందా మన శాలరీ, రేపటికంతా ఖర్చు చేసేసామా, ఇంక ఎంజాయ్ చేద్దాం, ఏముంది క్రెడిట్ కార్డు ఉంది వాడదాము, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారు అప్పులు తీసుకుందాము అనే కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. అందరికీ అలా ఉండదు, కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి. సో మీ వల్ల మీ ఒక్కరు మారినా మీకు ఆ పుణ్యం అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియకపోతే ఎడ్యుకేట్ చేయండి. లేదంటే ఇలాంటి మనీ రిలేటెడ్ కంటెంట్ని అయితే చూస్తూ ఉండండి. మీకు కూడా మనీ సేవింగ్స్ అనే ఒక యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది. మనీ సేవింగ్ అనే ఒక మైండ్ సెట్ మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఖర్చులు తగ్గించుకోవాలి. చాలామంది రోజు టీ తాగకపోతే నేను బతకలేను, వీక్లీ 1 టైం చికెన్ తినకపోతే నేను బతకలేను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏం కాదు, బతుకుతారు, ఎవరు చనిపోరు. ఒకరోజు టీ తాగకపోయినా 1 మంత్ 1 ఇయర్ టీ తాగకపోయినా ఎవరు చనిపోరు అనమాట, బతికే ఉంటారు. అవన్నీ మన మైండ్ సెట్ అంతే. మనం మన మైండ్కి అన్నీ ఇచ్చుంటాం అలాగా, మనం ఇలాగే ఉండాలి, ఇలాంటి ఖర్చులు మనం తగ్గించకూడదు, ఇలా తగ్గిస్తే అమ్మో వీళ్ళందరూ ఏమనుకుంటారో ఏంటో, ఇంకొకరి కోసం బతకకుండా మన కోసం మనమే బతకాలి. సో అలాంటప్పుడు మనం ఎలాంటి ఖర్చులు ఎక్కువ చేయము, విత్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాం. మీరు ఈరోజు వేరే వాళ్ళ కోసం షో ఆఫ్ కోసం అప్పులు చేస్తూ ఉన్నారంటే రేపటి రోజు మీరే కట్టాలి, వాళ్ళు వచ్చి మీ అప్పులను అయితే కట్టరు కదా. సో అందుకే చెప్తున్నాను, ఖర్చుల్ని ఫస్ట్ తగ్గించుకోండి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అయితే మీరు అప్పులను అయితే క్లియర్ చేసేయండి. నెక్స్ట్ ఇన్కమ్ని పెంచుకోండి. స్కిల్స్ నేర్చుకోండి. మీరు జాబ్ చేస్తున్నారు అంటే మీకు స్కిల్స్ అండ్ టైం చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా జాబ్లో ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు స్కిల్స్ నేర్చుకొని జాబ్స్ చేంజ్ అవుతూ ఉండండి. నెక్స్ట్ నాలెడ్జ్ని అయితే పెంచుకోండి. మీకు ఒకవేళ బిజినెస్ ఉంటే మనుషులకి వాల్యూ ఇచ్చేది నేర్చుకోండి, అప్పుడే బిజినెస్ గ్రో అయితే బాగా అవుతుంది. సో మీరు ఎలాంటి బిజినెస్ చేసినా 4 మనుషులను పెట్టుకోండి. సో అలాంటప్పుడు మీ బిజినెస్ ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మీరు పీపుల్స్ని యాడ్ చేసుకోండి, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఫ్రెండ్స్ అయిపోతారు, మీకైతే మంచిగా బిజినెస్ అయితే గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే మంచి జాబ్స్ వస్తూ ఉంటాయి, మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెయ్యండి. సేవింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు అవగాహన పెంచుకోండి. ఎక్కడ సేవింగ్స్ చేయాలి, ఈరోజు మీకు స్తోమత ఉందని చెప్పి బాగా ఖర్చు పెడతారు, లేదు మీకు మంచిగా శక్తి ఉందని చెప్పి బాగా కష్టపడతారు, కానీ కష్టపడిన రోజులు ఏం చేయాలండి. సో అందుకే చెప్తున్నాను, బాగా కష్టపడినా పర్లేదు, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. వయసు ఉన్నప్పుడే కష్టపడి మనీని అయితే సేవింగ్స్ చేసి పెట్టుకోండి. వయసు అయిపోయిన తర్వాత ఫీల్ అవ్వకుండా వయసు ఉన్నప్పుడే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండూ చేసి రేపటి రోజు కోసం మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెయ్యండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి అని చాలామందికి డౌటు. రియల్ ఎస్టేట్ మీద చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, గోల్డ్ మీద చేయొచ్చు, ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అప్పులు ఎలా తీర్చాలి, ఎన్ని రకాలుగా మనం సంపాదించవచ్చు, మన ఇన్కమ్ సోర్స్ని ఎలా పెంచుకోవాలి అనే నాలెడ్జ్ని అయితే పెంచుకోండి. సేవింగ్స్ గురించి ఆలోచించండి. అప్పులు ఉంటే అప్పులు కట్టేసిన తర్వాతే సేవింగ్స్ గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక 40,000 వస్తూ ఉంది అంటే ఒక 10,000 మీకు సేవింగ్స్ కనే పెట్టుకోండి. ఒక 30,000లోనే బతకండి. చాలామంది అమ్మో అవ్వదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత ఎక్కడ సేవింగ్స్ చేయగలుగుతాము, మాకు 40,000 వస్తే 45,000 అయితే ఖర్చు అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో అలా మీ మైండ్ సెట్ని మీరు పెట్టుకున్నారు. సో మీ మైండ్ సెట్ని మీరు మార్చేయండి. ఫస్ట్ మేము ఈ 30,000లోనే హ్యాపీగా బతకగలుగుతాము. 10,000 రాదనుకోండి, ఏం పోతుంది, 40,000 శాలరీ వచ్చేవాడికి 30,000 అనుకోండి, ఏమవ్వదు కదా. మహా అయితే ఏమవుతుంది, 10,000 సేవ్ చేస్తారంతే. సో అందుకే చెప్తున్నాను, 30,000లోనే బతకండి, ఏం కాదు. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు అనేది తీసి పెట్టుకోండి. రేపటి రోజున మీ తర్వాత మీ ఫ్యామిలీకి ఎలాంటి బర్డన్ ఉండకూడదు. లంసమ్గా మనీ రావాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీరు చనిపోయిన తర్వాత కూడా వస్తుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. మీకు ఏదైనా జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు మనీ అయితే ఇస్తారు. హాస్పిటల్లో ఉంటే వాళ్ళే చూసుకుంటారనమాట. సో అందుకే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్లు అయితే వేసుకోండి. ఎందుకంటే రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారో చూడరో తెలియదు కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొని ప్యాసివ్ ఇన్కమ్ మీద మీరైతే దృష్టి పెట్టండి. చాలామంది యాక్టివ్ ఇన్కమ్ ఒకటే ఉంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో కానీ ప్యాసివ్ ఇన్కమ్ ముఖ్యం అనమాట. సో మనీయే సంపాదించి పెట్టాలి. సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్స్ అయితే మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది.
రూపాయలు సంపాదించినా 10 లక్షలు సంపాదించినా ఎలా సేవ్ చేయాలో తెలియకపోతే ఎన్ని లక్షలు వచ్చినా వేస్ట్, ఎన్ని కోట్లు వచ్చినా వేస్ట్. సో అందుకే మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి. మనీని సేవ్ చేయాలి, మనీ రేపటి కోసం మీరు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. మీలాగా వాళ్ళ లైఫ్ కాకూడదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ చేసి వాళ్ళ లైఫ్ని అయితే హ్యాపీగా ఉంచండి. మనీని ఎలాంటి వాళ్ళు ఎంత ఖర్చు పెడితే ఎలా మనం మంచిగా ఉండగలుగుతామో, రేపటి రోజు మనకు బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా చెప్పండి. థింక్ స్మార్ట్, ఎర్న్ స్మార్ట్, క్లియర్ అవుట్ డెబ్ట్స్. ఫస్ట్ మనం స్మార్ట్గా థింక్ చేసి స్మార్ట్గా ఎర్న్ చేసి అప్పులను అయితే క్లియర్ చేసేయండి. చాలామంది అనుకోవచ్చు కష్టపడి అప్పులు తీర్చిస్తాము మీరు చెప్తారండి అనుకొని. సో కష్టపడి తీర్చొచ్చండి, ఎవరు ఏమనరు. కష్టపడి తీరిస్తేనే అప్పులు తీరుతాయి. అదే కష్టం మీరు సేవింగ్స్ మీద పెట్టారనుకోండి, రేపటి రోజున మీ లైఫ్ బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అప్పులు రిలేటెడ్ కంటెంట్ చాలామంది కనెక్ట్ అవుతున్నారు. సో అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. మీరు నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.